హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. తెలంగాణలో సంక్రాంతి అంటేనే సకినాలు గుర్తొస్తాయి. ఎన్ని పిండి వంటలు చేసుకున్నా సకినాలు పండక్కి చాలా స్పెషల్. ఇంకా చెప్పాలంటే సంక్రాంతిని సకినాల పండగ అనేంత ఫేమస్ ఈ సకినాలు. సో నేను ఈరోజు మీకు అలాంటి లెజెండరీ సకినాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. సకినాలకు పాత బియ్యం చాలా ఇంపార్టెంట్ అండి. నేను 1 కిలో పాత బియ్యాన్ని ఓవర్ నైట్ అంటే దాదాపు 12 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వడగట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తడి బియ్యాన్ని ఒక క్లాత్ మీద 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిన బియ్యాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తడి బియ్యం పిండిని జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన పిండిని ఇలా చేత్తో నొక్కితే ముద్దగా అయ్యిందంటే ఇది కరెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు ఈ పిండిని ఇలా చేత్తో గట్టిగా ఒత్తుకుని ఓ అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. అరగంట తర్వాత ఈ పిండిని వదులుగా చేసుకుని 1/4 కిలో నువ్వులు వేసుకోవాలి. 1 కిలో బియ్యం పిండికి 1/4 కిలో నువ్వులు పడితేనే సకినాలు కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వాము తీసుకుని చేత్తో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. సకినాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న పిండి ముద్ద తీసుకుని ఒక క్లాత్ మీద ఈ పిండిని వేళ్లతో చుడుతూ సకినాలు చుట్టుకోవాలి. సకినాలు మీకు నచ్చిన సైజులో నచ్చినన్ని చుట్లు పోసుకోవచ్చండి. నేను 3 చుట్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు సకినాలు చుట్టడం అయిపోయిందండి. ఇలా చుట్టుకున్న సకినాలను కనీసం 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో సకినాలు కాల్చడానికి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. తరువాత ఇలా ఒక మూత తీసుకుని సకినాలు విరిగిపోకుండా జాగ్రత్తగా ఇంకో ప్లేట్లోకి ఒకదానిపై ఒకటి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సకినాలను జాగ్రత్తగా వేడి నూనెలో జారవిడుచుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, సకినాలు విరిగిపోతాయి. ఇప్పుడు గారెల పుల్లతో సకినాలను అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సకినాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. సకినాలు కాస్త రంగు మారగానే గారెల పుల్లతో సకినాలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కరకరలాడే ది లెజెండరీ తెలంగాణ స్నాక్స్ సకినాలు రెడీ అయిపోయాయి.
ఈ సకినాలు సటిల్గా ఉండే టేస్ట్తో కరకరలాడుతూ తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి. సకినాలు కేవలం స్నాక్స్ కాదండి, అవొక ఎమోషన్, అవొక జ్ఞాపకం, అవొక కల్చరల్ పార్ట్. సకినాలు సరిగ్గా రావాలంటే నేను చెప్పిన కొలతలు అండ్ ప్రాసెస్ ఫాలో అయితే చాలు. మీరు కూడా ఇవి తయారు చేసుకుని ఆస్వాదిస్తారని ఆశిస్తూ మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.